2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ. ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. అలాంటిది రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు. అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం, రెండో పంట మారద్దాం. మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం. తద్వారా మన జీవితాలను బాగు చేసుకునే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి కావాలి. నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది. నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు. ఆ రోజు ఇబ్బందులు పడ్డాం. తర్వాత పామాయిల్ వేసాం. ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆదాయం కూడా ఎక్కువ. అది విజన్కు ఉండే ప్రభావం. అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరనే. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు, రాళ్ళు, లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు, 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి. మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు అమ్మితే 1355 కోట్లు వచ్చింది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. నేను అనంతపూర్ బాగా వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. మారిపోయే సూచనలు వచ్చాయి. రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం. నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసుకుపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు నీళ్లు ఇచ్చాం. హార్టికల్చర్ పంటలు పెట్టారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు అనంతపూర్ జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారయ్యే పరిస్థితుందంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించే విధానం అని మరొక్కసారి మీ అందరికీ చేస్తున్నా. ఈరోజు అమరావతి ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి. విశాఖపట్నం మొన్నే మీరు చూశారు. విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏఐ పెట్టడానికి ముందుకు వచ్చారు. మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ అంటే దగ్గర దగ్గర
1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అది ఈ ప్రభుత్వం పైన ఉండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, 1 అవర్లో మీరు అమరావతికి వస్తారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు ఈ 18 నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేలు పైకెత్తండి. అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ. అదే కానీ ఈరోజు రోడ్లున్నాయి. అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలున్నాయి. కడాన గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా. మన రోడ్లన్నీ ఒకసారి వేసాం, కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం, రోడ్ల వ్యవస్థ బాగు చేస్తాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. ఇంకో పక్కన నా ఆలోచన ఒకటి, తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని అనే ఒక ప్రాజెక్టు తీసుకొస్తాం. దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే, దేవుడు మరో జన్మ రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోతాడు. మూర్ఛపోతే మీకు చరిత్రతో తెలుసు. ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధం మొక్కంది అమ్మంటారు. ఎక్కడుందంటే నేరుగా పలాని పర్వతం దగ్గర ఉందంటే నేరుగా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు. మొక్క తెలియదు ఆయనకు, పర్వతాన్నే తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాముడికి అప్పచెప్తే ఆ మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తాడు. లక్ష్మణుడు బ్రతుకుతాడు. నా ప్రయత్నం కూడా మీ ఇంటి దగ్గరికి
ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరైన మందులిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం. అదే సంజీవని అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లని చెప్పి అందరం కూడా ఫుల్గా భోంచేద్దాం, అంతా కూడా డయాబెటీస్కి వచ్చినా పర్వాలేదు అనుకుంటే అది కుదరదు, దెబ్బతింటారు. దినానికి ఒక అర్ధ గంట కొంతమంది కష్టపడతారు, శారీరక కష్టం, కొంతమంది అది కూడా కష్టపడరు. కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేస్తాం, జాగ్రత్తగా చేస్తారు. కొంతమంది ఎప్పుడు రామ్దేవ్ చెప్తా ఉంటాడు, బాబా 120 సంవత్సరాలు తినాల్సిన ఫుడ్ని 20-30 ఏళ్ళు తినేస్తారు. దానివల్ల ఏమవుతుంది, 120 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి 30 ఏళ్లకే. అది సమస్య. అందుకే నేను ఆలోచిస్తున్నాను, క్వాలిటీ లైఫ్ ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, మనం కూడా లైఫ్ స్టైల్స్ మార్చాలి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, కొంతమంది తాగి తాగి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది గంజాయికి బానిసలు అయిపోతూ ఉంటారు. మొన్న ఇటీవల కాలంలో చాలా చేశారు. గంజాయి వస్తే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు, దానివల్ల అందరికీ అలవాటు అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే, బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే పదే చెప్పాను. కానీ ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఈ బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలామంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను, మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈరోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రంలో ముఠాలు ఉండడానికి వీలు లేదు. రాయలసీమలో ముఠాలున్నాయి, ముఠాల పైన ఉక్కుపాదం పెట్టాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు, కానీ నేరాలున్నాయి. బాబాయిని గొడ్డలి వేటితో లేపేసి దాన్ని వేరే వాళ్ళ మీద వేసే నేరాలు ఉన్నాయి. అదే మరిగా హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి, మత విధ్వంసాలు ఉండేటివి, కర్ఫ్యూలు ఉండేటివి. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మత సామరస్యాన్ని కాపాడాం. ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు, తగ్గాయి. ఎక్కడ కూడా మతాల పేరిట్ల ఘోరాలు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది. మొన్న చూస్తే చాలా వచ్చాయి. దేవాలయాలపైన దాడులు జరిగాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజుని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు తీవ్రవాదుల సమస్య నేను చెప్పాను, ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం.
దానిపైన నా మీదనే దాడి చేశారు. తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే, కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం. నేను అందుకే ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్రంలో ఇస్తున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచానికి ఒక అగ్రదేశంగా, నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారవుతుంది. అదే సమయంలో ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 తయారు చేస్తున్నాం. నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మీ తలసరి ఆదాయాన్ని 2 చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల నుంచి 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, అందరూ పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం. అది ఏ విధంగా అమలవుతుందో ఇప్పుడే మీతో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఇక్కడుండి ఆంజనేయులు గారు చెప్పినట్టు నారాయణపురం ఇంటర్ కాలేజీ రిపేర్లు అవన్నీ ఉన్నాయి, దాన్ని రివైవ్ చేయాలన్నారు. రెండోది నిడమర్లో సిహెచ్సి ఒక హాస్పిటల్ కావాలని కోరారు. మూడోది గణపవరం బీసీ హాస్టల్ బాగా డ్యామేజ్ అయింది, ఆ రిపేర్లు కావాలని చెప్పి అడిగారు. నల్లజర్ల టు లక్ష్మీపురం రోడ్డు ఒకటి కావాలని చెప్పి అడిగారు. ఇంకో పక్క పామాయిల్లో ఎల్టీ లైన్స్ అన్నీ కూడా పక్కన వేసుకోవడానికి 25% వేస్తున్నారు. అట్లా కాకుండా 2-3% కావాలని చెప్పి అడిగారు. ఇవన్నీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి పంపించమని కోరుతున్నా. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నేషనల్ హైవే కోరారు, అది కూడా రికమెండ్ చేస్తా. అదే మరి మహేష్ కూడా పనిచేసి దాన్ని కూడా సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ